మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఏమి ఇచ్చిండంటే, విశాఖపట్నం భూ స్కామ్ పైన విచారణ ఏమైంది అని చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ వేసిండు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. విశాఖపట్నంలో భూ స్కామ్ జరిగిన తర్వాత దానిపైన ఎంక్వైరీ ఏం చేశారు, ఏం కథ, అక్రమార్కులకు సమాధి కట్టినట్టే అక్రమాలకు సమాధి కట్టేశారా అంటాడు. అంటే అక్రమాలకు ఎందుకు సమాధి కడతాడు? చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి మారిపోయారు కదా, మత్సలేని నాయకుడు, నీతి నిజాయితీ, కష్టం తప్ప ఆయనకి ప్రజల కోసం తపన తప్ప, రోజు 18 నుంచి 20 గంటలు కష్టపడతారు జనాల కోసం. మరి అక్రమాలకి సమాధి కట్టినట్టు ఎట్లా అనిపిస్తుంది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అర్థం కాలేదు, కానీ ఆ వార్త రాశారు ఇలా. అక్రమాలకు సమాధి కట్టిన అసలు ఏమైంది విచారణ మేము చెప్పింది అంటాడు. ఆల్రెడీ దానిపైన అసలు అక్రమాలే లేవంటూ ఒక రిపోర్ట్ వచ్చింది. తర్వాత లేదు అని చెప్పి మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ వెంటబడి లేదు ఆడ ఉంది అని చెప్తుండు. మరి ఈయనేమన్నా దానికోసం ప్రయత్నం చేసిండా? ఈయన దాంట్లో లీనమై ఉన్నాడా? ఆ వ్యవహారంలో పూర్తిగా నాలెడ్జ్ ఉన్నట్టుంది. నాలెడ్జ్ మీన్స్ మరి షేర్స్కి వీటికి ఫైట్ చేసిండా తెలియదు, కానీ మొత్తానికైతే విశాఖలో భూ స్కామ్ పైన విచారణ ఏమైంది, అట్లా నువ్వు వదిలేస్తే అట్లా, లేదంటే నువ్వేమన్నా అక్రమాలని సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నావా, అక్రమార్కులు కొమ్ము కాస్తున్నావా అన్నట్టు ఒకటి అడిగాడు. దీనికి సంబంధించి వార్త ఇచ్చాడు. మళ్ళీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఈసారి 64 ఎకరాలతో యంత్రాంగం మామ అనిపించిందట. మళ్ళీ రెండోసారి కూడా మామ అనిపించిందట. అంటే ఇది అంతకంటే నాకు తెలిసిన వరకు మరి అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇస్తే అయిపోద్ది ఎంక్వైరీ ఆఫీసర్గా అధికారం, ఎంక్వైరీ విచారణ అధికారం ఇచ్చేస్తే ఆయన అయితే పర్ఫెక్ట్గా చేస్తాడు. పర్ఫెక్ట్గా చేసి ఆయన ఎవరెవరికైతే ఆయనకి నెగిటివ్గా ఉన్నారో వాళ్ళందరూ పేర్లు పెడతారా మరి ఏం. కానీ ఫస్ట్ ఒక రిపోర్ట్ అసలు ఏమి లేదని వచ్చిందట. సెకండ్ రిపోర్టు 64 ఎకరాలతో మామ అనిపించిందట. అసలు మరి మీ ఇంటెన్షన్ ఏందో చెప్పండి. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలు మీకు తెలిసిన రికార్డు ఏందో బయట పెడితే అయిపోయా. ఈ పేపర్లో రాసే బదులు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలవని మనిషి కాదు, తెలుగుదేశం పార్టీ అంటే మీకు తెలవని పార్టీ కాదు, మీరు రోజు భజన చేసే పార్టీ, మీరు చెబుతున్న పార్టీ, మీరు ఆకాశానికి ఎత్తే పార్టీ నాయకుడేనా. ఇక దానికోసం వార్త రాయకపోతే మీ కాడన్న దసరాలు ఏందో తీసిపోయి కాగితాలు, ఇగో ఇక్కడ విచారణ చేయాలి, ఇగో ఇంత జరిగింది స్కామ్ అని ఇత్తేపాయ. ఇది అట్లా లేదు. స్కామ్ను బయట పెట్టడానికి, స్కామ్ పైన విచారణ చేయడానికి రాసినట్టు లేదు, బ్లాక్మెయిల్ చేయడానికి రాసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఒకసారి ఫస్ట్ చేశారట, ఎంక్వైరీ చేస్తే ఏం లేదని వచ్చిందట. లేదు మళ్ళీ చేయాలంటే మళ్ళీ చేస్తే కూడా ఏం లేదట. 64 ఎకరాలే వచ్చింది మామ అనిపించారని. మరి మామ అనిపిస్తానంటే చంద్రబాబు నాయుడు గారి తప్ప, ప్రభుత్వం తప్ప, లేదంటే అక్కడ ఏమి లేదా? అంటే మీరు ఏమీ లేకుండా కూడా కోడిగుడ్డు మీద ఈకెలు బీకినట్టు వార్తలు రాస్తే ఆ వార్తలను పట్టుకొని మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. మీ వార్తకు అనుగుణంగా, మీ మైండ్కి అనుగుణంగా ఎంక్వైరీ చేసి ఏమి లేకపోయినా ఉన్నట్టు చెప్పాలి. మీరు కోరుకున్న వ్యక్తుల పేర్లు ఆ స్కామ్లో ఉన్నట్టు చెప్పాలి. ఇదే మీరు కోరుకుంటుంది? లేదంటే నిజంగానే ఉందా? ఉంటే 2 సార్లు విచారణ చేశాను తర్వాత కూడా బయటికి రాకుండా ఉండడానికి కారణమైంది. విచారణ చేసింది వైసీపీ ప్రభుత్వం కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకు రావట్లే అంటే అక్కడ ఏమి లేదు. ఒకటి ఏమి లేకుండా ఉండాలి, ఇంకోటి ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దలన్నా కొల్లుడై ఉండాలి. ఈ రెండిట్లో ఏదై ఉండాలి. మరి ఈయన బాధపడుతుండు. మొత్తానికి ఏమైంది ఆషామాషి కుంభకోణాలు కాదయ్యి, 1 కాదు 2 కాదు, బంగారం కంటే విలువైన భూములన్నీ విశాఖ నగరాన్ని, జిల్లాను 5 ఏళ్లు చెరబట్టారు. వైసీపీ సర్కారు పెద్దలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ప్రాజెక్టులు చేతులు మారాయి. 100 ఎకరాలు భూములు వారి సొంతం అయ్యాయి. విపక్షంలో ఉండగా ఘోరము, నేరము, దారుణం అని టీడీపీ నేతలు వాపోయారు. మరి ఇప్పుడు ఎందుకు అంటలేదంటాడు. విపక్షంలో ఉన్నప్పుడట ఘోరము, నేరము, దారుణం అని వాపోయారట. మీరు వాపోయారు కాబట్టి వాళ్ళు వాపోయారు. అంటే ఏముందో లేదో మీరు రాశారు వార్త. ఆంధ్రజ్యోతి రాసింది మన పత్రిక కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడారేమో, ఆడ ఏమి లేదేమో. మరి మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఇత్తేపాయ. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. మరి విశాఖ భూముల స్కామ్లో ఏం తేల్చారు? ఇది కూటమి శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలంతా అడుగుతున్న ప్రశ్న. మరి రాష్ట్ర ప్రజలంతా అడుగుతున్నారట. చూసి వచ్చిండట ఏబిఎన్ రాధాకృష్ణ గారు. రాష్ట్ర ప్రజల మొత్తం అడుగుతున్నారట. మరి రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటుంటే, అడుగుతుంటే, కూటమి నాయకులు అడుగుతుంటే, చంద్రబాబు నాయుడు గారికి చేమ గుట్టినట్టు కూడా ఎందుకు లేదు? అసలు మీరు చెబుతున్న దాంట్లో నిజం ఉందని ఆయన నమ్ముతుండా?
అనేది డౌటు. లేదా మీరు ఎవరినైనా బ్లాక్‌మెయిల్ చేయడానికి వార్త బ్యానర్ ఐటము పెట్టి రాశారా? ఈ 3 అంశాలు తేలాల. ఒకటి ఆడేమి లేకుండా ఉండాలి ఫస్టు. ఏమి లేకుండా వార్తలు రాసినావు కాబట్టి దాని గురించి పట్టించుకోవడం అనవసరం. ఏబీఎన్ రాధాకృష్ణ ఏదో ఒకటి రాత్రలేక ఆయన కడుపులో అక్కస అంత కక్కుతురు. దాని గురించి వదిలేయండి అని చంద్రబాబు నాయుడు గారన్న వదిలేసి ఉండాలి. ఆఫీస్‌కెళ్ళి చెప్పుండాలి. మూడోది బ్లాక్‌మెయిల్ అన్న ఉండాల. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంది. మీకు తెలవకుండా మరి గవర్నమెంట్‌లో ఉన్న పెద్దలు ఎవరన్నా మిలాఖత్ అయ్యి సెటిల్ చేసుకున్నారు. నాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు. నన్ను అందులో కలుపుకోలేదని ఏమన్నా బాధ. ఇది కూడా ఉండాల. అనేది ఇయాల ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే 2 సార్లు రిపోర్ట్ ఇచ్చారట. ఒకసారి అసలు ఏం లేదని వచ్చింది. రెండోసారి ఈయన ఫోర్స్‌తోని ఒక 64 ఎకరాలే ఉందని వచ్చిందట. అట్లా ఇస్తారని ఈయన చెబుతున్నాడు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోపిడీ, విశాఖ చుట్టుపక్కల భూముల స్వాధీనం, నాడు చెలరేగిన ఉత్తరాంధ్ర పెద్దాయన. మరి ఆ పెద్దాయన ఎవరు? పనిలో పనిగా కొందరు అధికారుల దందా, వారిని కాపాడేందుకు నేడు కొందరు యత్నం. విచారణ కమిటీలో సొంత మనుషులను పెట్టుకుండట. విచారణ కమిటీలు ఎవరు సొంత మనుషులను పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు గారా? లేదా మీరు అనే పెద్దాయన? అసలు ఆ పెద్దాయన ఉండా ఇప్పుడు రిజైన్ చేసి బయటికి పోయిండా? మీరు అంటున్న పెద్దాయన ఎవరు? మరి ఆ పెద్దాయనకి తెలిసి ఆ పెద్దాయన ఏమైనా మీ కాడికి రావాలని వార్త రాశారా? ఇలా మీరు చెప్పితే ఇనే గవర్నమెంట్ ఉంది. మీరు నిజంగానే ఎంక్వైరీ చేపియాలి, ఆయన మీద ఆ పెద్దాయన మీద యాక్షన్ తీసుకోవాలా, భూముల్ని వెనక్కి తేవాలి అంటే నిజంగా జరిగి ఉంటే ఈ వార్తలు రాయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్‌గా మీరు దాని దేశపై కాగితం చిట్టి మీద రాసి అడిస్తే ఎంక్వైరీ చేసేంత ఉంది, మీ చేతిలో ఉంది ఇయాల గవర్నమెంట్. మీరు అయన్నీ చేయకుండా ఈ డొంక తిరుగుడు వ్యవహారం వార్తలు రాస్తారంటే దాని వెనక ఏదో మతలబు ఉందని అర్థమవుతుంది. ఇది ఒక వార్త. వాట్సాప్ పాలన వచ్చిందట. 9523000009 అనే ఒక నెంబర్ ఉంటుందట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని 5.5 కోట్ల మంది ప్రజలు ఈ నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెడితే మొత్తం అక్కడ సర్వీసెస్ అన్నీ వస్తాయి. 161 సర్వీసులు ఉన్నాయట. అది దేవుడు దర్శనంతో మొదలు పెడితే దేవుడి గుళ్ళల్లో దర్శన టికెట్లు, బుకింగు, అకామిడేషన్ దాంతో మొదలు పెడితే ఆర్టీసీలో ప్రయాణం వరకు అన్ని సేవలు ఉన్నాయి అందులో. దానికి సంబంధించి నిన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఓపెన్ చేశారు. 95523 ఫోన్ నెంబర్ అన్నమాట. 9552300009 అనే నెంబరు. ఈ నెంబర్ నుంచి మనం జస్ట్ ఈ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని పెడితే సరిపోద్ది. మనమిత్ర అట దీని పేరు. మనమిత్ర పేరుతోను పౌర సేవలకు సరికొత్త వేదిక ప్రారంభించిన లోకేష్. 161 సేవలు అందుబాటులోకి, భవిష్యత్తులో 500కు పైగా ప్రభుత్వ సేవలు. కుల ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. సర్టిఫికెట్లు విశ్వసనీయతకు డోకా లేదు. నకిలీలు లేకుండా క్యూఆర్ కోడ్ కూడా వస్తుందట. రియల్ టైంలో సమస్యల పరిష్కారం, పాదయాత్రలోని హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి లోకేష్ చెబుతుండ్రు. ప్రజల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కూడా సీఎం చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం నిన్న ఓపెన్ చేశారు. 161 సర్వీసెస్ ఇప్పుడున్నాయి. భవిష్యత్తులో 500 చేస్తారట. దాంట్లో ప్రతిదానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ప్రతి అంశానికి ఎప్పటికప్పుడు మీరు ట్రాక్ చేసుకోవచ్చట. మీరు పెట్టిన గ్రీవెన్స్ కానీ, కంప్లైంట్ కానీ, ఇంకోటి కానీ ఏదో అప్లై చేసిన సేవ గురించి అది ఎక్కడుంది, ఏ పరిస్థితిలో ఉంది, ఏ అధికారి దగ్గర ఉంది అనేది ట్రాక్ చేసుకునే అవకాశం, స్టేటస్ చూసుకునే అవకాశం కూడా ఉందట. ఇది నిన్న వాట్సాప్ పాలన అయితే ప్రారంభించారు. మరి ఈ వాట్సాప్ పాలనతోనే నడుతుందా, వాస్తవ పాలన ఉంటుందా? వాట్సాప్ పాలనతోనే ఉంటుందా, రెడ్ బుక్ పాలన ఉంటుందా అనేది కూడా ఒక చర్చ నడుతుంది. మరి వాట్సాప్ పాలన ఇది చేస్తుంటే రెడ్ బుక్ పాలన ఇంకొక వైపుని ఇచ్చేస్తారా? సరే, ఇది సంతోషమే. ఎందుకంటే గవర్నెన్సీ, ఎలక్ట్రానిక్ గవర్నెన్సీ ఉండాలి. టెక్నాలజీ పెరిగింది. ఏఐ యుగంలో ఉన్నాం మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నా కూడా ఈ పుస్తకాలు, దస్తరాలు, కాగితాలు, అప్లికేషన్లు అనేది కరెక్ట్ కాదు. ఇది మంచిదే. కానీ ఇది చేస్తున్నంత హుందాగానే పరిపాలన చేయాలి. పరిపాలన చేయాలి. పత్రికలపైన, ప్రతిపక్షాలపైన, ప్రజల గొంతుగ్గా మాట్లాడే వ్యక్తులపైన మీ రెడ్ బుక్ నిబంధనలు అమలు చేయకుండా ఉండాలని ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. కానీ మీరు కానీ మీ కింద ఉన్న నాయకులు చేస్తున్న వ్యవహారము, దందా వ్యవహారం చూస్తే మరి మీరు చెప్పే వాట్సాప్ పాలనకి అక్కడ జరుగుతున్న వాస్తవాలకు సంబంధం లేకుండా ఉంది. కాబట్టి దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ పాలన వస్తుందట ఈ రోజు నుంచి. వివేక హత్య కేసు విచారణ తీవ్ర ఆలస్యం అవుతుంది. 6 నెలల్లో పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి. తెలంగాణ హైకోర్టులో వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ వేశారు. విచారణ 4వ తేదీకి వాయిదా పడ్డది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన కేసు విచారణ తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది. దాన్ని తొందరగా విచారణ చేసే విధంగా నాంపల్లిలో ఉన్న కోర్టుని ఆదేశించండి అని చెప్పి సునీతారెడ్డి గారిని హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. 6 నెలల్లో పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి అని
వేస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని వివేక్ కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అన్నారు. సమీప భవిష్యత్తులో విచారణ ప్రారంభమయ్యే ఆనవాళ్లు కనిపించడం లేదని, 6 నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తి చేసేలా నాంపల్లి సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె తెలంగాణ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో సిబిఐతో పాటు నిందితులు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి ఇట్లా కొంతమంది ఉన్నారట. ఇది ఈ సునీతారెడ్డి గారు హైకోర్టులో వేసిన పిటిషన్ చూస్తే నాకైతే కొద్దిగా గమ్మత్తు అనిపిస్తుంది. ఎందుకు గమ్మత్తు అనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచారణ జరగకుండా ఆపుతుండు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు సిబిఐతో సహా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగాన్ని అని చెప్పారు. అని చెప్పి వైఎస్ షర్మిల గారు, సునీతారెడ్డి గారు కాలుకు బలపం కట్టుకొని తిరిగారు. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం వల్ల మాకు న్యాయం జరిగిద్ది, వివేకానంద రెడ్డి గారిని చంపిన నిందితులకి శిక్షలు పడతాయని వీళ్ళు కోరుకున్నారు. ఈవెన్ దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి పత్రిక సహకారం కూడా తీసుకున్నారు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు వాలేదు, అక్కడ మిగతాయి కూడా ఉండేది, కానీ వీళ్ళ అత్యుత్సాహం ఎక్కువ చూపించేది. ఇక జగన్మోహన్ రెడ్డి చంపిండు కత్తి పెట్టి, జగన్మోహన్ రెడ్డి వలన ఆగుతుంది, లేదంటే ఆయన నిందితుల్ని కాపాడుతాడని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఏరి కోరి పెట్టుకున్న ముఖ్యమంత్రి ఆయనే మళ్ళీ కేంద్రంలో అధికార భాగస్వామి పక్షంగా ఉన్నాడు. సిబిఐ కేంద్రం చేతిలో ఉంది. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా సిబిఐ ఉన్నట్టే. మరి హైకోర్టుకు పోయే బదులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి 6 నెలల్లో పూర్తి చేసేటట్టు సిబిఐ అధికారులకు ఆదేశాలు ఇప్పించండి మోడీ గారితోని, అమిత్ షా గారితోని అని చెప్పిస్తే అయిపోయేది కదా. ఎందుకు చెప్పించలేకపోతున్నారు? ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక ఆడ మరి ఠికానా లేదా, వాళ్ళు రానియట్లేదు తెలియదు, కానీ సిబిఐ కోర్టుకు చెప్పండి అని హైకోర్టుకి వేశారు. ఇది కాదు, మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ఏరి కోరి గెలవాలని కోరుకున్నారు కాబట్టి, గెలిచారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళని కాదని సిబిఐ పోదు. సిబిఐ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి ఆదేశాలు ఇప్పిస్తే అమిత్ షా గారితోని 6 నెలలు కాదు 3 నెలల్లోనే క్లోజ్ అయ్యింది కేసు. 3 నెలల్లో రిపోర్ట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటున్నాం అంటే, ఎక్కడో ముంబైలో ఉన్న జత్వానికి అన్యాయం జరిగిందని ఆమెను స్పెషల్ ఫ్లైట్లో పిలిపించి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెన్షన్లో పెట్టి, కొంతమంది జైలుకు పంపి, రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగింది అని చెప్పి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను అరెస్ట్ చేయించి ఇవన్నీ చేస్తారు. మరి మీకోసం ఎందుకు చేయట్లే అనేది ఇక్కడ ప్రశ్న. మీరు కోర్టుకి ఎందుకు పోవాల్సి వచ్చింది? జత్వానీని పిలిపించిన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జరిగిన హత్య గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆయన కూడా గగ్గోలు పెట్టిండు, వివేకానంద రెడ్డిని చంపిన నిందితుల్ని కాపాడుతాడు జగన్మోహన్ రెడ్డి అని. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏం జరుగుతుంది అంటే, ఎన్నికల కోసం మాట్లాడారు మీరు వాళ్ళు కలిసి అనేది అలా ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం మాట్లాడిండు. అది ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎట్లా జరిగింది అనేది మరి ఆయనకు తెలుసా? ఇదంతా ఎన్నికల కోసం ఆడుకున్నాం తప్ప అది వేరే విషయం అని తెలుసా? లేదా ఎన్నికల కోసం ఆడుకోకపోతే ఇలా ఎందుకు మాట్లాడలే, మీరు ఆయన్ని ఎందుకు అడగట్లే, ఎందుకు గెలవట్లేదు అనేది 1,00,000 ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. మొత్తానికైతే ఆమె హైకోర్టుకు పోయింది. అది మరి ఎప్పుడైతే అనేది చూడాలి. ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ మోదీ బహుమతి ఇదట. చంద్రబాబు లోకేష్ ఉక్కు సంకల్పం అంట. ఆంధ్రజ్యోతి భజన ఎట్టుందో చూడండి. ఆయన నిన్న ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చిండు. ఉక్కుకి ఆర్థిక ప్యాకేజీ మోదీ బహుమతి ఇచ్చిండు అన్నాడు, అంతవరకు బాగానే ఉంది. ఈ కింద 2 లైన్లు ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు యాడ్ చేసింది. చంద్రబాబు అంటే ఒక అందం ఉంది, మళ్ళీ లోకేష్ కూడా అట ఉక్కు సంకల్పం అట. మరి ఉక్కు సంకల్పం ఉంటే ప్రైవేటీకరణ చేయట్లేదని మోడీ గారితో మన విశాఖపట్నం వచ్చినప్పుడు ఎందుకు ప్రకటన చేయలేకపోయారు? ఈ ప్యాకేజీ దేనికి? ఈ ప్యాకేజీ కనీసం వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా, అదే ముడిసరుకు కొనుక్కోవడానికి కూడా లేదు. కేవలం పాత అప్పులను తీర్చడానికే ఉంది. ముడిసరుకు కొనుక్కోవడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడదు. సెయిల్లో విలీనం లేదు, సొంత గనులు లేవు. ఇక లేకుండా ప్రైవేటీకరణ ఎట్లాగిద్ది? మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉక్కు సంకల్పం ఏమైంది? ఏంది భజన? దేనికి భజన? కుమారస్వామి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, నిన్న కూడా చెప్పిండు విశాఖపట్నంలో,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపారు, తీర్మానం చేసి అసెంబ్లీ. ఆ తీర్మానం పాస్ చేసి పంపడం వల్లనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఇన్ని రోజులు ఆగింది అని చెప్పి ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ ఏనేమి రాసిండు, లోకేష్ గారుని చంద్రబాబు నాయుడు గారు ఉక్కు సంకల్పం అంట. మరి జగన్మోహన్ రెడ్డి పంపింది ఏంది, అది రాయాడు. ఇది ఆయన మళ్ళీ దాంతోపాటు కొద్దిగా మళ్ళీ కొసన మరీ బాగోదని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన రాసిండు. పలుమార్లు ఢిల్లీకి వచ్చి సాయం కోరారట, హామీ నిలుపుకోవాలని పవన్ పట్టుదలట. ఇక్కడ చిన్నగా రాసిండు, మరి పవన్ వదిలైతే బాగోదని. ఇప్పుడు మొత్తాన్ని లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తాలనే ప్రయత్నంలో ఒక డ్యూటీ తీసుకుంటూ ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అందుకే ఉక్కు సంకల్పం అట. ఆ ఉక్కు సంకల్పం ఎట్లయితే ఉందో అమరావతి సంకల్పం, పోలవరం సంకల్పం కూడా ఉంటే బాగు. నిజంగానే అది సంకల్పం అయితే అమరావతి పోలవరం విషయంలో కూడా అదే సంకల్పం చూపించవచ్చు కదా. ఎందుకు రావట్లా ₹1? రేపు బడ్జెట్ ఉంది, చూడాలి ఈ ఉక్కు సంకల్పం కథ ఏందో. ఆ బడ్జెట్లో చూస్తే కానీ 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి కావు. కేంద్రంలో రేపు బడ్జెట్ పెడుతున్నారు, ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏం కేటాయిస్తారు, ఏం కేటాయింపులు ఉంటాయి, ఆ కేటాయింపులు వెనక మతలబ్బైంది, అసలు వీళ్ళు చేస్తున్న ఉక్కు సంకల్పాలు ఏంది, వీళ్ళు తిరుగుతున్న పని ఏంది అనే విషయాలు రేపు మనకి బయటకు వస్తాయి. 44,776 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా ఊపారట. 15 ప్రాజెక్టుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పనకు అవకాశాలు. ప్రాజెక్టులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలి. ప్రతి అవకాశాన్ని పెట్టుబడుల సాధనకు వినియోగించాలి. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి 3వ సమావేశం జరిగింది. అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని ఉంటుంది. దానికి సంబంధించిన 3వ సమావేశంలో 44,776 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా ఊపారట. దాంట్లో 19,580 ఉద్యోగాలు వస్తే తొందరగా గ్రౌండింగ్ చేయండి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఓటర్ లిస్టు కన్నా పెద్దిరెడ్డి పాపాల లిస్టే పెద్దది, అవినీతిలో జగన్ను మించిపోయారు, అసైన్డ్ భూములు భారీగా కొట్టేశారు, శాసన మండలి చీఫ్ విప్ అనురాధ హాట్ కామెంట్ చేశారట. ఓటర్ లిస్టు కన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల లిస్టే పెద్దగా ఉందట. మరి ఆ పాపాల లిస్టు ఇష్యూ చేస్తే చేయట్లే, కానీ లిస్టు ఉందంటున్నారు. మరి ఆ లిస్టులో ఏముందో చూడాలి. మరి మాకు అదర్ చెప్తే మేము కూడా చూస్తాం ఆ పాపాలు ఏమున్నాయి, ఏం కథ, పాపాలు వెనక ఎవరుండని. సాక్షి చూద్దాం. చెప్పారంటే చేయరంతే, ఇది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నైజం. ఆంధ్రజ్యోతిలో సీఎం చంద్రబాబు లోకేష్ గారు ఉక్కు సంకల్పం అంటాడు. సాక్షులు ఏం చెప్తుండంటే చెప్పారంటే చేయరంతే, చెప్పిన వాళ్ళు ఎవరు అనే దాన్ని బట్టి ఉంటుంది చేయటం అనేది. చెప్పిన మనిషిని, చెప్పిన పార్టీని, చెప్పిన వ్యక్తిని బట్టి ఉంటుంది ఆ చేయటం అంటే. అక్కడ చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాబట్టి వాళ్ళు చెయ్యరు అంటుండు. ఏం చెప్పారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏం చేయలేదు అనేది మనం చూడాలి. ఏం చెప్పారంటే ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారట. ఇదే విషయం రాసి పెట్టుకోమని మంత్రి నారా లోకేష్ చెప్పిండట. జనవరి బాయ్ ఫిబ్రవరి వచ్చే జాబ్ క్యాలెండర్ ఇది, రాసి పెట్టుకోండి డైరీలో. రాసుకున్నారా? నిరుద్యోగ యువత నారా లోకేష్ గారు యువగాళంలో చెప్పిండట, ప్రతి జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ వస్తుంది, రాసి డైరీలో పెట్టుకోండి, అది చూసుకోండి, ఇట్లా గోడ కంటించుకొని చూసుకుంటూ ఉండాలి. అది చూసుకుంటుంటే ఎప్పుడో తలుక్కున మెరిసిద్ది. జనవరి 1 రోజు కాదు, అది ఎప్పుడు వస్తుందో తర్వాత చూద్దాంలే అని తలుక్కుని మెరిసిద్ది. దాన్ని మూసి ఆడబెట్టుకోవాలి మీరు. దానికి సంబంధించి వార్త రాసిండు, చెప్పారంటేనే చెయ్యరంతే, ఇది చంద్రబాబు మంత్రి లోకేష్ నైజము. గత ప్రభుత్వం నోటిఫికేషన్లకు తేదీలు మార్చి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్గా ప్రచారం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కొత్తగా గ్రూప్ 1 పోస్టులు అంటూ ఆర్భాటం. ఇది తమను మోసం చేయడమేనని నిరుద్యోగుల ఆగ్రహం. అప్పులు చేసి కొందరు, చిరుద్యోగాలకు సెలవు పెట్టి మరికొందరు సతమతం. శిక్షణ కొనసాగించాలో ఆపేయాలో తెలియక ఆందోళన. శిక్షణ కొనసాగించాలా ఆపేయాలో తెలియక ఆందోళన అంటే చెప్పిన మనిషిని బట్టి మీరు ఆందోళన పడాలా, చెప్పిన పార్టీ, చెప్పిన వ్యక్తిని బట్టి మీరు ఒక అంచనా వేసుకోవాలి. ఎందుకంటే పోటీ పరీక్షలకి సిద్ధం అవుతున్నారు చదువుకున్న వ్యక్తులు కాబట్టి మీకు ఒక అంచనా ఉండాలి రాజకీయాలపైన, రాజకీయ నాయకులపైన, రాజకీయ పార్టీలపైన. ఆడ చెప్పిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అదంత ఈజీగా అయిద్దా అనేది మీకు ఒక గెస్ ఉండాలి. ఎందుకంటే అయాలు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పకపోతే ఓట్లు వేయరు కదా. మీరు నిరుద్యోగ భృతి ఇస్తామంటే చెప్పకపోతే ఓట్లు వేయరు కదా. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పకపోతే ఓట్లు వేస్తారా? ఓట్లు వేయాలి కాబట్టి చెప్పారేమో, ఓట్లు వేసారు కాబట్టి ఇక దాని గురించి మాట్లాడలే.
ఓట్లు వేయాలి కాబట్టి చెప్పారు, ఓట్లు వేసి సీట్లో కూర్చున్నారు కాబట్టి ఇక అవసరం లేదు కదా అనే విషయంతో మాట్లాడట్లేదేమో. మీరు అనవసరంగా ఆందోళన పడి బీపీలు, షుగర్లు తెచ్చుకోకుండా మీ పని మీరు చేసుకోండి మరి అని ఆ మాట చెప్పినా బాగు లోకేష్ గారో లేదా చంద్రబాబు నాయుడు గారు. మేము ఏదో అన్నం అయ్యాలి కానీ ఇవాళ అయ్యే పని కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో మేము తర్వాత చెబుతాం. మీ పని మీరు చేసుకోండి. చిరుద్యోగులో ఏదో ఒకటి చేసుకొని బతకండి అని చెబితే పోయేది. జాబ్ క్యాలెండర్ అంటారు, మెగా డిఎస్సి అంటారు, ఏది ఉండదు. అది మెగా డిఎస్సియా, మరి దగా డిఎస్సియా, ఇది జాబ్ క్యాలెండరా, దగా క్యాలెండరా అనేది ఇప్పుడున్న నిరుద్యోగులు ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటున్నారు. లక్షల మంది నిరుద్యోగులు అదే మాట్లాడుకుంటున్నారు. ఇది దగా క్యాలెండర్ రా నాయన, జాబ్ క్యాలెండర్ కాదు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఇది దగా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ ఇంకొక వైపు టెన్షను. ఏం గబక్కన ఎప్పుడేస్తాడో మనం ప్రిపేర్ కాకపోతే లాస్ అవుతామని మొత్తానికైతే ఆ జాబ్ క్యాలెండర్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకే డేట్లు చేంజ్ చేసి ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ ఇష్యూ చేశారు. దీన్నే జాబ్ క్యాలెండర్ అంటారు. అది అయిపోయింది. జనవరి 1 వచ్చిందిగా, మరి మళ్ళీ ఫిబ్రవరి 1 వస్తుందిగా రేపు. మరి మీరన్న జాబ్ క్యాలెండర్ ఏదంటే ఏం లేదు, సమాధానం లేదు. వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. అది ఒక వార్త అయితే 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన. ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం పోరుబాటు పడుతున్నారట. 3,900 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి ఉందట ఇవాళ. అది విద్యా కానుక కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు. ఈ 3 అంశాలపైన దాదాపు 3,900 కోట్లు బకాయి పడి ఉన్నారు ప్రభుత్వం. ఆ బకాయిలు రిలీజ్ చేయట్లే, 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ చదువుకునే విద్యార్థులు ఏదైనా ఎగ్జామ్ ఉంటే హాల్ టికెట్ ఇవ్వడం కాలేజీ వాడు, ఎందుకంటే ఫీజు పే చేయలేదు కదా, గవర్నమెంట్ నుంచి రాలే, నువ్వు పే చేస్తే నీకు హాల్ టికెట్ ఇస్తా. పే చేసే పరిస్థితి పేద ప్రజలకు లేదు. ఇంకోటి కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఆ సర్టిఫికేట్లు తీసుకోవాలి కదా కాలేజీలో, ఆ సర్టిఫికేట్లు ఇయ్యరు. ఎందుకంటే నీ ఫీజు డ్యూ ఉంది, గవర్నమెంట్ ఇవ్వలేదు, నువ్వు పే చేస్తావా చేసి తీసుకో, వీళ్ళ కాడ డబ్బులు లేవు. ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రైవేటు కాలేజీలు వాళ్ళు ఫీజులు రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫీజులు ఇవ్వకపోతే సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేయడు. దేనిపైన చేస్తారు రివ్యూ? పెట్టుబడిదారులు, పెత్తందారులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి ఎట్లా భూములు ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లా కరెంట్ ఇవ్వాలి, దీనిపైన మాట్లాడుతున్నాం. పేద విద్యార్థులకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పైన మాట్లాడు, రైతులకు రావాల్సిన రైతు భరోసా సాయం పైన మాట్లాడు, తర్వాత స్కూల్లో చదివే పిల్లలకు రావాల్సిన తల్లికి వందనం గురించి మాట్లాడు. ఇవన్నీ వదిలేసి అసలు మెజారిటీ ప్రజలు 85% మంది ప్రజలకు సంబంధించిన స్కీముల గురించి మాట్లాడకుండా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి మాట్లాడకుండా, ఎక్కడనో వేరే దేశాల్లో ఉన్న వేరే రాష్ట్రాల్లో ఉన్న కోటు షూటు వేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మరి ఇది ఎట్లాంటి పరిపాలన ఏందని దానిపైన అయితే 5వ తారీఖు ఫిబ్రవరి 5 నాడు ఫీజు పోర్ అని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెట్టింది. ఈ అంశాలపైన పిల్లల పేరెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలపైన ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలనే అంశంపైన ప్రభుత్వానికి ఒత్తిడి తేవడం కోసం ఎక్కడెక్కడ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు ఇస్తారట. 5 ఫిబ్రవరి రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అనే కార్యక్రమం తీసుకున్నారు. అది ఉంటుందట. దానికి సంబంధించి నేను పోస్టర్ ఏదో రిలీజ్ చేశారట. అది ఒక వార్త ఇచ్చారు. రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్ పడ్డదట. కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కార్ ఆదేశం మేరకు నివేదిక ఒత్తిడి, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని సిటీ చీఫ్కు అల్టిమేటం, స్మగ్లింగ్ జరిగినట్టు నివేదిక ఇవ్వాలి, ఆ పేర్లు పెట్టాలట. ఏ పేర్లు? ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇచ్చిన పేర్లు, తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు ఇచ్చిన పేర్లు పెట్టాలి అంటారు. ఆయన పెట్టనన్నట. ఎవరు? కాకినాడలో సీజ్ ద షిప్ అని అన్నాడు డిప్యూటీ సీఎం గారు. ఆ సీజ్ ద షిప్ తర్వాత ఆ ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేయాల్సిన బియ్యం స్మగ్లింగ్ అయితేనే దానిపైన సిట్ వేశారు. ఆ సిట్ చీఫ్ ఉన్నాడు కదా, ఆ చీఫ్ ఆయన్ని వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన సిట్ చీఫ్ ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసరు. ఆయన వేశారు. ఆయన ఎంక్వైరీ చేసిండట. ఆడున్న కథ వేరు, మీరు చెప్పేది వేరే ఉంది సార్ అంటే, లేదు లేదు ఇవన్నీ మాకు చెప్పొద్దు, మాకు ఒక రెడ్ బుక్ అని ఉంది, దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలా. భారత రాజ్యాంగం ఐపీసీఓ సిపిసి అంటే మేము కుదరదు, మాకు ఒక బుక్ రాసుకుంటూ నారా లోకేష్ గారు యువగాళంలో ఆ బుక్లో ఏం చెప్పితే ఆ బుక్లో ఉన్న పేర్లు అందులో ఎంట్రీ చేయమన్నట. లేదు నేను అట చేయను అని ఆయన చెప్పిండట. దానికి సంబంధించి వార్త రాశారు. ప్రభుత్వం పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందనే సిటీ చీఫ్ పైకి అల్టిమేటం అంటే స్మగ్లింగ్ జరిగినట్టు కూడా నివేదిక ఇవ్వాలి. అంటే స్మగ్లింగ్ లేకపోయినా జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. నివేదికలో కూడా ఎవరెవరు దాంట్లో అక్యూజ్డ్ అనేది మేము చెప్పిన పేర్లు పెట్టాలన్నట. అట్లా కుదరదన్నట ఆయన. నేను అట్లాంటి పనులు చేయలేనంటే
ఇక కుట్రలో భాగస్వామి కాలేదని చెప్పిండట సిట్టు చీఫ్ వినీత్ బ్రిజ్లాల్. తన విచారణలో తేలింది మాత్రమే ఇస్తానని స్పష్టీకరణ. అలా కుదరదంటూ సిఐడి చీఫ్, డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారట. వాళ్ళు దేనికొన్నారు సిఐడి చీఫు, డీజీపీ? ఇట్లాంటి తప్పుడు పనులు చేయడానికా అని ఆయనకు అర్థమై ఇది కుదరదు అంటూ రాజీనామా చేస్తానని కూడా తేల్చి చెప్పిండట సెలవులో వెళ్ళిన బ్రిజ్లాల్. ఫలితంగా సిఐడి నుంచి ఆయన బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. కథం అయిపోయా. అంటే చెప్పిన పనులు చేయకపోతే సిట్ ఉండదు, స్టాండ్ ఉండదు, రెండు ఉండవు. అంటే సిట్ అంటే సిట్టు స్టాండ్ లెక్క ఉంటాడేమో అని ఆయన బ్రిజ్లాల్కి వేశారు, వినీత్ బ్రిజ్లాల్ని. ఆయన సిట్టు స్టాండ్లు ఉండవు, నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అదే రాస్తా తప్ప నువ్వు చెప్పిన పేర్లు నీ రెడ్ బుక్లు నడవు అని ఆ రెడ్ బుక్ను పక్కన పెట్టిండారు. అది నచ్చలా డీజీపీ గారికి, సిఐడి చీఫ్కి ఆగ్రహం వ్యక్తం చేశారట. నువ్వు నా పైన ఆగ్రహం వ్యక్తం చేసేది ఏంది, కావాలంటే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆడ పడేసిపోతా అని ఇప్పుడు సెలవులో పోయిండట ప్రస్తుతానికి ఆ ఒత్తిడి తట్టుకోలేక. ఇగో ఇది అనమాట ఈ సిట్టులు, స్టాండులు. ఇగో ఇదే పద్ధతి కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అనే విషయం పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిట్ వేసిండి చంద్రబాబు నాయుడు గారు. ఆ సిట్టుని కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇది సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. లేదు లేదు నువ్వు వేసిన సిట్టు కరెక్ట్ లేదు నాయన, మేము వేస్తాం సిట్ అని వాళ్ళు వేశారు. ఇది విశ్వసనీయతకి గండిపడే ప్రమాదం ఉంది ఇగో ఇట్లాంటివి చేస్తే. టీడీపీ జనసేన బాహాబాహి ఆట. డీలర్షిప్ విషయంలో ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తోపులాట. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాట తారాస్థాయికి చేరిందట. దేనికోసం అనుకున్నావు ఏది బాహాబాహి? ప్రజల కోసం కాదు, రేషన్ బియ్యం అమ్మే డీలర్షిప్ కోసం మాదంటే మాదని కొట్టుకుంటున్నారట. ఇది టీడీపీ జనసేన బాహాబాహి. మళ్ళీ వీళ్ళే 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే 15 ఏళ్ళు మందే కూటమి, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన కిందనే పని చేస్తానేనని చెప్తుండు. కార్యకర్తలు వేరేగా ఉంది. మనం ఆయన కింద పనిచేసేది మన వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, మనం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పార్టీ లేదు, ఆయన ముఖ్యమంత్రి కాడు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. మొత్తానికి బాహాబాహికి దిగారట. నిన్న గొడవ పడ్డారు మొత్తానికి. రెడ్ బుక్కి రెడ్ సిగ్నల్ పడ్డదట. రెడ్ సిగ్నల్ ఎవరు? వినీత్ బ్రిజ్లాల్ రూపంలో పడ్డది. నువ్వు ఈ సిగ్నల్ నాకు గ్రీన్ సిగ్నల్ దీనికి వేయలేనని చెప్పిండట. హైకోర్టు బాయే బెంచ్ వచ్చా. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారట. 3 భవనాలు ప్రతిపాదించిన ప్రభుత్వం. హైకోర్టు పోయింది, బెంచ్ వచ్చింది కర్నూలుకి. అసలు కర్నూలులో హైకోర్టు పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు. రాయలసీమలో కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని, విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ అని 3 క్యాపిటల్ పెట్టిండు. మొత్తానికి కర్నూలు, రాయలసీమ ప్రాంతం మన దగ్గరకు హైకోర్టు బెంచ్ వద్దని సంతోషపడ్డరు. ఆ బెంచ్కి కాస్త ఇప్పుడు ఫుల్ స్టాప్ పడ్డది. అక్కడ అదే హైకోర్టుకి కాస్త ఫుల్ స్టాప్ పడి బెంచ్ వచ్చింది. ఇక బెంచ్ కూడా మరి తుదదాకా వస్తుందా లేదో తెలియదు కానీ బెంచ్ అయితే పెడతారట. వచ్చే హైకోర్టుని ఎత్తేసారు మొత్తానికి. వాట్సాప్ పాలనతో కార్పొరేట్ చేతిలో ప్రజల వ్యక్తిగత డేటా. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్తుండు. వాట్సాప్ పాలన అందిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటాను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేందుకు సిద్ధపడిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. నెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది మాట్లాడుతూ సంక్షేమానికి అభివృద్ధికి ముడిపెట్టి పన్నులు వేయడం తప్పదని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, గుంతకల్ ఎమ్మెల్యే జయరాం మీడియా ప్రతినిధులను కట్టేసి రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పిండు. మీరు వాట్సాప్ పాలన అని బాగానే ఉంది కానీ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని దేశపై కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి వ్యవహారాలు చేసే కార్యక్రమం ఉంది దీంట్లో అని చెప్పి ఆయన చాలా అనుమానాలు వ్యక్తం చేసిండు. వాస్తవం కూడా ఉంది. కార్పొరేట్ కంపెనీలకి ఇస్తారు ఈ వ్యవహారం అంతా. ఏది ఏజెన్సీ కింద కాంట్రాక్ట్ వాడికి ఇస్తే మన డేటా అంతా అనిగిపోద్ది. ఇది అత్యంత ప్రమాదకరమైందని కూడా చెప్పిండు. అదేవిధంగా జర్నలిస్టులను బెదిరించి జర్నలిస్టుల పైన కేసులు పెట్టే వ్యవహారాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పిండు. గొంతకల్లు ఎమ్మెల్యే జయరాం ఏదైతే ఉందో ఆయన మొన్న రైలు పట్టాల కింద నేను రైలు పట్టాల మీద పండబెట్టి తొక్కిస్తా అన్నాడు నా గురించి వార్తలు రాస్తే. అది తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పిండు. మొత్తానికైతే వాట్సాప్ పాలనలో కార్పొరేట్ చేతిలోకి పోయే అవకాశం కూడా ఉంది. దాంట్లో అది నిజమే, కొంత డౌట్ అయితే. ఇది ఒక వార్త. తర్వాత దిశ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాం, పునర్నిర్మించి తీరుతాం, నెంబర్ 1గా నిలుపుతాం, 3 నెలల్లో కార్మికులు సమస్యలు పరిష్కరిస్తాం, 15 రోజుల్లో ప్లాంట్ వర్కింగ్ ప్లాన్ ప్రకటిస్తాం. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటన. ప్లాంట్లో వస్తువులు ఉత్పత్తి కేంద్రాల సందర్శన చేస్తున్నట. విశాఖ స్టీల్ ప్లాంట్ని అయితే ప్రైవేటీకరించాం, పునర్నిర్మిస్తామని చెప్తుండు. మరి అది ఎట్లా అనేది చెప్పట్లా. సెయిల్లో విలీనం లేదు, ముడి సామాను
గనులు కేటాయించినట్టు కూడా లేదు. కానీ చెప్పనైతే చెప్పిండు. దాంట్లో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కనపట్టలే. అంటేనే దాని అర్థమవుతుంది. ఆడ పసలేని స్టేట్మెంట్ అని. నిజంగానే అట్లాంటిది ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటాడు అక్కడ. ప్రైవేటీకరించాం మేము చూడు అది ఇదని. కానీ ఆయన లేడు అంటేనే దాన్ని అర్థమవుతుంది. సెకీ ఒప్పందాలు రద్దు చేయాల్సిందే, సూపర్ 6 అమలు కాకుంటే శంకరగిరి మానియాలే. సిపిఎం ప్రచార జాత ప్రారంభోత్సవంలో ఎంఏ గఫూర్ చెప్పిండు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాల్సిందే. అది ఇంకా సూపర్ 6 హామీలను అమలు చేయకపోతే శంకరగిరి మానియాలు పడతారు అని చెప్పి సిపిఎం పార్టీ నిన్న ఒక జాత నిర్వహించింది. సిపిఎం ప్రచార జాతాలో ఆ ప్రారంభోత్సవంలో ఎంఏ గఫూర్ మాజీ ఎమ్మెల్యే చెప్పిండు. మరి ఏం చేస్తాడు? సెకీ ఒప్పందాలు రద్దు చేయడు, సూపర్ 6 అమలు చేయడు, రెండూ కావు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సెకీ ఒప్పందాన్ని రద్దు చేసే సాహసం చేయడు, సూపర్ 6 అమలు చేసే సాహసం కూడా చేయడు. ఈ రెండు అయ్యేవి కావు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఏడాదిలోగా ఉక్కు పునరుద్ధరణ. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి సొంత గనులు సెయిల్లో విలీనం ఊసేయలేదు. ఆ రెండు లేకుండా ఎట్లా పునరుద్ధరణ అయింది, ఎట్లా ప్రైవేటీకరణ ఆగిద్ది అనేది ప్రజలు అడుగుతున్న పరిస్థితి. కార్మికులు సెయిల్లో విలీనం లేదు, ప్లస్ సొంత గనులు లేవు. ఈ రెండు డిమాండ్లతోనే ఆడ ఉక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు 3 సంవత్సరాలుగా నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమం చేస్తున్నారు. ఆ రెండు లేకుండా పై పోతలు చెప్తున్నారు. మేము ప్యాకేజీ ఇచ్చినాం, ప్రైవేటీకరణ కాదంటే ఎట్లా కాదు? ప్రైవేటీకరణ కాకుండా అంటే కొన్ని కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణ ఏంది? సెయిల్లో విలీనం చేయాలి, ఒకటి ముడి గనులన్నా కేటాయించాలి. సొంత గనులు లేవా, సెయిల్లో లేదా, విలీనం లేదా, మళ్ళీ నువ్వు ఇచ్చిన ప్యాకేజీ ముడి సరుకు కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి. ఎట్లా ఆగిద్ది ప్రైవేటీకరణ కాకుండా అనేది క్వశ్చన్ వేస్తూ ఏడాదిలో ఒక ఉక్కు పునరుద్ధరణ తప్ప ప్రైవేటీకరణ ఆగదు అన్నట్టుగా ప్రజాశక్తి పేపరు వార్త రాసింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.